రాజుల మొదటి గ్రంథం, పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేశాను. నాతో పాటు అందరు ఈ మాటలు చెప్పండి. అతడు, ఇంకా చాలామంది ఉన్నారు, అతడు, ఇంత ఎక్కువ మంది ఉన్నారు మాట్లాడట్లేదు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి నిశ్చయముగా ప్రభు మనలందరినీ ఈ వాక్ ద్వారా దర్శించి మనతో మాట్లాడునుగాక. ఇంకా ఆలస్యం చేయకుండా కొన్ని మాటలు విందాం. భలే ఉంది మాట. ఏమనంటే, ప్రార్థన చేయించు ఉండగానే దేవుడు అద్భుతం చేశాడట. కోరుకోండి, ఈ రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. ఇది అసాధ్యం అని అనిపిస్తుంది కొన్నిసార్లు. దానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది విసిగిపోయారు. ఏమనంటే, ఇంకెన్నాళ్ళు ప్రార్థన చేయాలి, ఎన్ని సంవత్సరాలు ఇలాగున్న దేవునికి మొరపెట్టాలి, ఇక ఇంతేనా అని అనుకుని నిష్ఠూరం మాటలు మాట్లాడే వ్యక్తులు కూడా లేకపోలేదు. చాలా సందర్భాల్లో ఇంకా పరిస్థితులన్నీ ప్రతికూలం అయిపోయాయి. ఏమాత్రం కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, మందిరానికి వెళ్ళినా, కానుకలు ఇచ్చినా సరే ఇంకా ఏం చేసినా ఉపయోగం లేదు అని అనుకుని కొంతమంది ఒక రకమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయి ప్రార్థనలు కూడా మానేస్తే బాగుండును అనుకునేటువంటి పరిస్థితులు కూడా వెళ్ళిపోయిన వ్యక్తులు లేకపోలేదు. కానీ ఇక్కడ చదివిన వాక్య భాగంలో దైవజనుడు ఏలియా గురించి రాయబడుతున్న మాట, ప్రార్థన అయిపోయిన తర్వాత అని లేదు, ఆమేన్ చెప్పిన వెంటనే అని లేదు, ప్రార్థన చేయించు ఉండగానే. నేను దేవుని గురించి ఎప్పుడు చెప్పేటువంటి మంచి మాట మీకు అందరికీ తెలుసు. ఆయన నిన్న, నేడు, రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగ యుగములకు ఆయన ఒక్కటే రీతిగా ఉండును. ఆమెను చెప్పండి గట్టిగా. అంటే అప్పుడు ఆలకించిన దేవుని యొక్క శక్తి ప్రభావం ఏమాత్రమైనా తక్కువైపోయిందా? అప్పుడు ఏ విధంగా దేవుడు ఆలకించాడో. కాబట్టి కాలం గడిచే కొలది మనుషుల యొక్క ప్రేమలు తరిగిపోతున్నట్లుగా దేవుని యొక్క ఔన్నత్యం తరిగేది కాదు ఎట్టి పరిస్థితుల్లో. కాకపోతే కొన్ని సందర్భాల్లో సమయం పట్టచ్చు. ఒక రోజు నాడు ఒక బైబిల్కి సంబంధించినటువంటి కథల్లో ఒక కథ ఇట్లా చదివాను నేను. నా చిన్నప్పుడు ప్రసంగి సహకారి అనేటువంటి పుస్తకం చెల్లకలూరుపేట నుంచి వస్తూ ఉండేది మా నాన్నగారికి. నేను అది చదివాను నేను. ఏమండి, దాంట్లో ఇలా రాయబడింది. నాకు అది ఆ మాట కూడా బాగా నచ్చింది. అదేంటనంటే, లెబనోన్ పర్వతం మీద 3 ప్రాముఖ్యమైన దేవదారు వృక్షాలు మాట్లాడుకుంటున్నాయట. చెట్లు ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఏమనంటే, మొదటి చెట్టు, రెండో చెట్టు, మూడో చెట్టు మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటున్నాయి, నువ్వేమవ్వాలనుకుంటున్నావు భవిష్యత్తులో అన్న వెంటనే మొదటి చెట్లు ఇట్ట అందట. ఏమనంటే, నేను టైటానిక్ లాగా ఒక పెద్ద షిప్ లాగా అవ్వాలి అని అన్నదట. నేను మీకు అర్థం కావటం కోసం ఆ మాట చెప్పాను. చాలా పెద్ద ఆకారం కలిగిన షిప్ అవ్వాలి, నేను పెద్ద ఓడగా అవ్వాలి, ప్రజలందరూ నన్ను బాగా గుర్తించాలి అని అందట. వెంటనే ఆ మాటకి పరలోకపు సైన్య సమూహం, చెప్పండి ఏమని ఉంటారు? ఆమెన్. సరిపోలేదు, ఆమెన్. వెంటనే రెండవ చెట్టుని మిగతా 2 చెట్లు అడిగినాయి, నువ్వేమవుదావు అనుకుంటున్నావు అని. ఆ మాట విన్న వెంటనే, నేను ఒక కాస్ట్లీ ఇంట్లో ఒక బంగారాన్ని మోసే వ్యక్తిగా, పెట్టెలాగా నేను అవ్వాలనుకుంటున్నాను. నన్ను అందరు బాగా గుర్తించాలి, నా గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే పెట్టెగా నేను అవ్వాలి అన్నాడు. నోరు తెరి చెప్పండి, ఆ మాటకి పరలోకపు సైన్య సమూహం చెప్పాలి ఆమెన్. 3వ చెట్టును అడిగాట మిగతా 2 చెట్లు కలిసి, నువ్వేమవుదాం అనుకుంటున్నావు బ్రదర్ అంటంతోనే 3వ చెట్టు అందట, నేను ఒక మంచి ఆకారముగా అవ్వాలి, అసలు వెరీ యూనిక్గా ఉండాలి ఆ ఆకారం, ప్రజలు ఆ ఆకారాన్ని చూస్తే గుర్తించేయాలి ఆకారాన్ని అని అన్నాడు. ఆ మాటను విని పరలోకపు సైన్య సమూహం చెప్పండి ఆమేన్ అన్నాడు. రోజులు గడిచాయి. చెట్లు నరికే వాళ్ళు వచ్చారు. 3 చెట్లు నరికేశారు.
ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ప్రాంతానికి పంపించబడిపోయింది. కొన్ని సంవత్సరాలకి, చాలా సంవత్సరాల తర్వాత ఏమండి, ఏ చెట్టు అయితే మొట్టమొదటి చెట్టుగా తను కోరుకుందో, నేను బంగారాన్ని మోసే చెట్టుగా అవ్వాలని కోరుకుందో, కొన్నాళ్ళకి దాన్ని తీసుకుని వెళ్ళి ఏమండి పశువులు, గేదెలు, గొర్రెలు ఉండే ప్రాంతంలో తీసుకెళ్ళి దాన్ని పాడేసి దాంట్లో చెత్త గడ్డినంతా వేయడం మొదలుపెట్టారు. ఆ చెత్త గడ్డి వేయబడేటువంటి అది అనుకుంటుందట, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు అనేవాడు ఉన్నాడా, అసలు నా ప్రార్థనలు ఆలకించాడా? బడాయి మాటలు 3 చెట్లు మాట్లాడుకున్నాం, నా ప్రార్థనలు ఏం ఆలకించలేదు. నేను బంగారాన్ని మోసే చెట్టుగా అవ్వాలనుకున్నాను. నేను రెండవది, ప్రజలు బాగా నన్ను గుర్తించాలనుకున్నాను. ఏమి గుర్తిస్తారు ఎక్కడ పాడేస్తే? ఈ గొడ్ల సావిట్లో ఈ వాసన తప్ప, గేదెలు తప్ప, ఈ భయంకరమైనటువంటి ఈ స్మెల్ తప్ప ఇంకేం మిగిలింది నా బతుక్కి అని బాగా విచారంగా ఉన్నటువంటి కొన్ని రోజుల్లోనే గబగబా 2 భార్యాభర్తలు ఆ ప్రాముఖ్యమైనటువంటి ఏమండి ఆ గేదెల సావిట్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ ఆకారంలో ఉన్న ఆ గడ్డిని వేసేదాన్ని పూర్తిగా శుభ్రపరిచి కాసేపటికి ఆ ప్రాంగణం అంతా కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి మూడు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రాముఖ్యమైన జ్ఞానులకు 3, ఆ తర్వాత గొర్రెల కాపరులు ఆ ప్రాంతానికి వచ్చి అదంతటిని పూర్తిగా శుభ్రపరిచేసి ఒక సుందరమైన వ్యక్తిని దాంట్లో పడుకోబెడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బంగారంలాగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభు పేరు మారుమోగుతూనే ఉంది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. కొడితే గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పచ్చు. కేవలం ఒక బంగారాన్ని మోసే వ్యక్తిగా ఉండగలిగితే, అక్కోళ్ళు చెప్పాలి ఈ మాట, నేను అడుగుతాను, బంగారాన్ని లోపల పెట్టే బాక్సులు తీసుకొచ్చి ఊరంతా చూపించగలుగుతారా? చూపించలేరు. ఎందుకంటే ఎవడు నొక్కేస్తాడో ఈ బాక్సులో ఏముందో తెలిసిపోద్దని, ఆకారం బయటకు వచ్చేది కాదు. కానీ చెట్టు కోరికని దేవుడు సైన్య సమూహం ఆమేనని చెప్పి బంగారం లాంటి యేసయ్యని మోసేటువంటి శ్రేష్టమైనటువంటి ఒక పశువుల తొట్టెగా దేవుడు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భూమి ఆకాశాలు గతించిపోయే వరకు యేసు నామ యొక్క భజన ఎక్కడ జరిగినా సరే పశువుల తొట్టు గురించి మాట్లాడుకుంటూ ఉండాల్సిందే. దేవుడు దాని కోరికను ఆమోదించారు. ఆమేన్. రెండవది కోరుకుంది కాదు, నేను చాలా పెద్ద ఓడనవ్వాలని తీసుకొచ్చి దాన్ని ఒక చిన్న, ఇప్పుడు దాన్ని కొలనుగా చెరువుగా భావిస్తున్నారు. పాత రోజుల్లో, పాత దినాల్లో అదొక సముద్రంగా ఉండేది. అక్కడ తీసుకొచ్చి సామాన్యమైన వ్యక్తులు ఆ ఓడ మీద లేకపోతే ఆ చిన్న నావ మీద ఎక్కి అక్కడక్కడికి వెళ్ళి చేపలు పట్టుకొని వస్తున్నప్పుడు ఈ నావ మాట్లాడుకుంటూ తనలో తానే అనుకుంటుందట, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? కనీసం దాని ప్రార్థనను ఆలకించి బంగారం లాంటి యేసయ్యన్న పుట్టాడు, దాంట్లో కనీసం పెట్టబడ్డాడు, నా జీవితానికి అది కూడా లేదు అన్నట్లుగా మనలాగానే నిష్ఠూర మాటలు మాట్లాడుకోవడం మొదలు పెడితే కాసేపటికి ఏమండి అక్కడ ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి అక్కడ ఏమండి చేపలు పట్టుకుంటూ లేకపోతే దాన్ని బాగు చేసుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి కొద్దిసేపు నేను ఆ నావలో నిలబడి నా ప్రజలకి మాటలు అందించచ్చా అన్న వెంటనే వాళ్ళు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు ఆ నావలో నిలబడి ప్రజలందరికీ దేవుని వాక్యం మాట్లాడుతుంటే అసలు ఆ నావకి ఎంత పేరు వచ్చిందో, పెద్ద ఆకారం అవుతాం అనుకుంది, ప్రపంచమంతా గుర్తించాలనుకుంది. ఈరోజు వరకు నజరేత్ అనే ప్రాంతం నేను వెళ్ళాను. నజరేత్ అనే ప్రాంతంలో ఆ నావని మ్యూజియంలో పెట్టుంచారు. ప్రపంచంలో ఏ క్రైస్తవ సంబంధించిన వ్యక్తులైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు దాన్ని చూసి దేవుని మహింపరచాల్సిందే. దేవుడు కోరికలను, ప్రార్థనలను ఆలకించగలిగిన దేవుడు. మూడవది పెద్ద ఆకారం అవుదాం అనుకుంది, దాన్ని తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ అఫీషియల్ సంబంధించిన ఒక దాంట్లో పడేశారు. ఒక పెద్ద ఏమంటే ఆ చెట్టును తీసుకుని వెళ్ళి నిలువు ఆకారంగాను అడ్డ ఆకారంగాను దాన్ని పడేస్తే ఆ సిలువనే యేసుక్రీస్తు ప్రభు మోసుకుంటూ వెళ్ళి ఆ సిలువ పైనే యేసుక్రీస్తు ప్రభు ఏమంటే ఆయన మరణించి ఈ రోజు వరకు కూడా ప్రపంచమంతా కూడా యూనిక్ ఆకారం అని చెప్పడానికి ఏం సంకోచం లేదు. దాన్ని చూడటంతోనే క్రీస్తు గుర్తొచ్చే విధంగా, ఆ సిలువను చూడటంతోనే పరలోకం గుర్తొచ్చే విధంగా, ఆ సిలువను చూడటంతోనే మనిషి పాపాలు విమోచన గుర్తొచ్చేలాగా ఆ ఆకారాన్ని దేవుడు ఆమోదించి ఆ చిన్న చెట్టు ప్రార్థన దేవుడు ఆలకించి ఇప్పుడు వరకే కాదు
ప్రపంచం ఉండేంత వరకు, యేసుక్రీస్తు ప్రభు రాకడొచ్చేంత వరకు ఆ ఆకారం చూడటంతోనే ఇది సిలువను గుర్తించే స్థాయిలో దేవుడు ఘనమైన కార్యాలు ఆ చెట్టు పట్ల చేశాడు. సమయం పట్టచ్చు, ప్రార్థన ఆలకించే దేవుడు ఒక ఆయన మన పక్షంగా ఉన్నాడు. చెప్పండి, ఆయన పేరు నజరేయుడైన, కొంచెం బాగా చెప్పండి, ఆయన పేరు నజరేయుడైన యేసు.